అనుభవైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్ గుజార్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి, తన్నీర్ సత్యనారాయణ, వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, చాలా పెద్దలు బాగా మాట్లాడారు. ఒకటి, మనమైతే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏ జీవో ప్రకారంగా అయితే మనకు ట్రైనింగ్ ఇచ్చారో అదే ట్రైనింగ్ ద్వారా మళ్ళీ మనకు సర్టిఫికెట్లు అత్యంత వరకు కూడా మన పోరాటాన్ని ఆపద్దని, మన పోరాటం మన ఒక్కటే మన శాసన మండలి సభ్యులైనటువంటి కోదండరాం సార్ గారికి మనవి చేసేది ఏంటంటే, సార్ ఒక జిల్లాలో ఇంతమంది ఆర్ఎంపీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలు అందరూ కూడా మీ వెంటే ఉంటారు కాబట్టి దయచేసి మీరు శాసన మండలిలో ఉండండి, మాకు సర్టిఫికెట్ అందరూ కూడా మీరు మా సమస్యలు మీ యొక్క భుజస్పృతాలపై వేసుకొని మాకు సర్టిఫికేట్ ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు. తెలంగాణ పిఎంపి అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు పులగ మోహన్ గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పోరాట రథసారథి కోదండరాం గారు, ప్రజారోగ్య రూపకర్త, ప్రజా సైన్స్ ఉద్యమ రూపకర్త, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నేడు అనేక దేశవ్యాప్తంగా కూడా ప్రజా సైన్స్ ఉద్యమం ఏ విధంగా ఉండాలి, ప్రజా ఆరోగ్య ఉద్యమం ఏ విధంగా ఉండాలని నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు, ఆర్ఎంపీ పిఎంపి అసోసియేషన్స్ రాష్ట్ర నాయకులు, ఫెడరేషన్ నాయకులు చప్పర్ ముదిరాజ్ గారు, సంఘాల ఆర్ఎంపీ పిఎంపి సంఘాల అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు, సత్యనారాయణ గారు, ఇతర మిత్రులు భాస్కర్ గారు, ఇతర మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న మిత్రులకి, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి విజ్ఞాన అభినందనలు. మిత్రులారా, చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు. వాటన్నిటి జోలికి నేను వెళ్ళను, కానీ ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొద్దాము. ఆంధ్ర వలసవాద పాలకుల పెత్తనము, దోపిడీ పోవాలని, తెలంగాణ రావాలని కోరుకున్నాం. ఈ తెలంగాణ ఎందుకు రావాలి? ఆ రోజు ఎందుకు రావాలనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలే కాదు. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలన్నా, ప్రజలందరికీ కొలువులు రావాలన్నా, అందరి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే తెలంగాణ రావాలని కోరుకున్నాం. ఈ వచ్చిన తెలంగాణలో ఆ తెలంగాణలో ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే, ఆరోగ్య తెలంగాణ నిర్మించబడాలంటే, ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో వైద్యులే కాదు, అంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లే కాదు, ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ ఆరోగ్య పిఎస్సీల పాత్ర కూడా చాలా ప్రధానమైంది. ఆ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. అది జరగాలంటే ఏమంటారు? ఈరోజు ఏమంటారంటే, వీళ్ళు పార్టీలు, వీళ్ళు ఫేకులు, వీళ్ళు మోసగాళ్ళు, అందుకని వీళ్ళని దాడులు చేసి కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఎవరు క్వాక్ అవుతారు, ఎవరు ఫేక్ అవుతారు, ఎవరు చీటర్స్ అవుతారంటే, మన దగ్గర మీరు ఆర్ఎంపీ పిఎంపీలు అనే పేరు పక్కన పెట్టండి అయ్యా, మీకందరూ పారామెడికల్ బోర్డులో భాగంగా కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ ఇస్తాం మీకు అని మన దగ్గర చలాలు కట్టించుకొని ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వని ప్రభుత్వం ఫేక్ అవుతుందా, ప్రభుత్వం కాక్ అవుతుందా, ప్రభుత్వం మోసగాళ్ళు అవుతారా, మనమైతామా? ట్రైనింగ్ పొందిన వాళ్ళు అవుతారా? శిక్షణ పొందారు కదా, సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి వలసవాద నాయకుడు అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న మరి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే లోపైన సరే విచారకరమైన పరిస్థితి, విషాదకరం, చనిపోయారు. మరి తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్ల నుంచి ఎందుకు ఈ తెలంగాణ సర్కార్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా మోసం చేసింది? ఇది మనందరం అడగాల్సింది కదా. 10 ఏళ్ళు ఎందుకేలా? 10 ఏళ్ళు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, మన సర్టిఫికెట్ల గురించి పట్టించుకోవాలా. ట్రైనింగ్ 13,000 మంది అండి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 13,000 మంది ఏడాది పాటు శిక్షణ పొంది ఉన్నారు డబ్బులు కట్టి. అది కాకుండా గవర్నమెంట్
మరి ఈ ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరించినప్పుడు 10 ఏళ్ల నుంచి ఇగిస్తుందేమో అని ఎదురు చూసాం, సాధ్యం కాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది 2009 జీవో ప్రకారం మేము ఇస్తామని. అది ఇస్తాము అని పెట్టారు కాబట్టి అది వస్తుంది, వీళ్ళు ఇవ్వాలని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. ఓకే, ఇక్కడ సమస్య ఏంటి? క్వాలిఫైడ్ డాక్టర్లు అంటారు మేము మాత్రమే ఉందాం, ఇంకెవరు ఉండకూడదని. చాలా మంది మా మిత్రుడు అంటున్నాడు వెంకటరెడ్డి గారు, వాళ్ళు తనిఖీలు మాత్రమే చేయాలి, అవి దాడులు కావాలన్నారు. తనిఖీలు ఎవరిని చేయాలంట? క్వాలిఫైడ్ అయిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ ఎంఎస్ చదివి ఎండి చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సరిగ్గా వైద్యం చేస్తున్నారా లేదా, మోసం చేస్తున్నారా లేదా, అక్కడ హాస్పిటల్లో ఎట్లా ఉంది, హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ ఎట్లున్నాయి అనేది అక్కడ దాడులు జరగాలి. మన మీద ఏదైనా జరిగితే ఎవరు చేయాలా? పారామెడికల్ బోర్డు మన గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే మనం చాలా కట్టిన పారామెడికల్ బోర్డుకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కాదు, పారామెడికల్ బోర్డుకి మనం చాలా కట్టింది. మన బాధ్యత పారామెడికల్ బోర్డు చూడాలి. అందుకే నేను చెప్తున్నా, అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ పేరుతో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఇక నుండి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఏది మాట్లాడినా వీఆర్ కమ్యూనిటీ పారామెడిక్స్. ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన కమ్యూనిటీ పారామెడిక్స్. మనం ఆల్రెడీ చలాన్లు కట్టిన వాళ్ళం, ట్రైనింగ్ పొందిన వాళ్ళం, ట్రైనింగ్ పొందడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. కాబట్టి ఆ ట్రైనింగ్ మాకు కొనసాగిస్తారా లేదా? మా చలాన్ల సంగతి ఏంది, మా డబ్బుల సంగతి ఏంది, మా శిక్షణ సంగతి ఏంది, మాకు ఒక ఇచ్చిన ట్రైనింగ్ ఏంది? ఆ ట్రైనింగ్ కి బ్రహ్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు రెయిన్బోలు కూర్చొని సీడీలు తయారు చేసి పుస్తకాలు రాసి ఏ విధంగా, చాలా మంది ఏమంటారంటే సైంటిఫిక్ గా, అరే మీరు సైంటిఫిక్ మాట్లాడతారు, మీరు సైంటిఫిక్ అసోసియేషన్ కదా అంటే, సైంటిఫిక్ గానే ప్రజలకు ఆరోగ్యం గురించి ఏ విధంగా ఉండాలనేది కదా ఒక సైంటిఫిక్ నాయకుడు తయారు చేశాడు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్న వాళ్ళు తయారు చేశాడు ఆ సిలబస్ లో. అది ఏ విధంగా ఉండాలని చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే, ఈ వ్యవస్థలో అక్కడ హాస్పిటల్ మీద దాడి చేసి ఇట్లయిందండి, ఫలానా నర్సింగ్ హోమ్ పెట్టారండి, వీళ్ళు పరిధి దాటుతున్నారండి. పరిధి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో క్లినిక్ మాత్రమే పెట్టమన్నారు, వీళ్ళు పరిధి దాటుతున్నారు. పరిధి దాటేటప్పుడు ఎవరైతే పరిధి దాటుతారో ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎవరు కూడా పరిధి దాటకూడదు. మీకు ఏ ట్రైనింగ్ అయితే ఇచ్చారో ఆ ట్రైనింగ్ పరిధిలోనే ఉండాలి, అది దాటకూడదు. కానీ దాటినప్పుడు ఏం జరగాలి? హైదరాబాద్ లో మన ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేశారండి. బిర్యానీ హోటళ్ల మీద, ఇతర హోటళ్ల మీద దాడి చేశారు. అదేంటి, కుళ్ళిపోయిన మాంసం దొరికింది, ఇంకోటి దొరికింది, తింటే ఆరోగ్యం పాడైతే సస్తారని వాటి మీద కేసులు పెట్టి, వాటి మీద ఎవరైతే ఆ దాడులు, ఆ లోపాలకి, ఆ మోసాలకి కారణమో, వాళ్ళ మీద దోపిడీకి కారణమో వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ హోటళ్ళని బంద్ చేసిరా, రెస్టారెంట్లని బంద్ చేస్తారా? అంటే పరిస్థితి దాటిన వాళ్ళ మీద